హ్యాపీ గురు పౌర్ణిమ అందరికీ. జూలై 21న గురు పౌర్ణమి చాలా విశేషమైనది. క్రోధినామ సంవత్సరంలో జరిగే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. క్రోధినామ సంవత్సరంలో వచ్చే పౌర్ణమి క్రోధానికి ఉపశమనంగా కొన్ని పూజలు చేయాలని పండితులు అంటున్నారండి. ఇక గురు పౌర్ణమి రోజు నాలుగు శుభయోగాలు ఏర్పడతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఆ రోజు గురువును పూజిస్తే ఉన్నత శిఖరాలకు చేరుతారని, జాబ్ పరంగా కానీ మనీ పరంగా కానీ మనకి జీవితంలో ఎటువంటి అవరోధాలు రాకుండా కాపాడతాయని పండితులు చెబుతున్నారు. ఆ రోజు రావి చెట్టుకు కానీ మర్రి చెట్టుకు కానీ పూజ చేసినట్లయితే జీవితంలో వచ్చే అవరోధాలు తొలగిపోతాయని అంటున్నారు. ఆవుకు కానీ పండితులకు కానీ తీపి పదార్థాలు ఇచ్చినట్లయితే అన్ని శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారండి. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున పంచమ వేదం మహాభారతాన్ని మానవాళికి అందించిన వేదవ్యాసుని జన్మదినం కావున గురు పౌర్ణమి జరుపుకుంటారు. గురు పౌర్ణమి చాలా విశిష్టత కలిగి ఉన్నదండి. అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి. థ్యాంక్ యూ సో మచ్.